ఓం శాంతి. ఈరోజు మురళి 2/7/2024. మధురమైన పిల్లలారా, స్మృతిలో ఉంటూ పాపాలను దగ్ధం చేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మనం బాబా దగ్గరికి ఎందుకు వచ్చాము? బాబా స్మృతిలో ఉంటూ పాపాలను తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలను, అనేక జన్మల పాపాలను భస్మం చేసుకోవడానికి బాబా దగ్గరికి వచ్చాం. కావున బుద్ధియోగము నిష్ఫలం కాకుండా ఉండేందుకు ఈ విషయం పైన పూర్తి ధ్యాస ఉంచండి. మన బుద్ధియోగం నిష్ఫలం కాకుండా ఉండేట్లుగా ధ్యాస ఉంచండి. అంటే మన బుద్ధియోగం అక్కడ ఎక్కడ పోయిందంటే నిష్ఫలమైపోయినట్లు, సమయం వేస్ట్ అయిపోయినట్లు. అందుకని బాబా అంటున్నారు, మీ బుద్ధియోగం నిష్ఫలం కాకుండా ఉండేదానిపైన గమనం ఇవ్వండి. ప్రశ్న: ఏ సూక్ష్మ వికారం కూడా అంతిమ సమయంలో సమస్యను తీసుకొస్తుంది? చిన్నదే కానీ సమస్యను తీసుకొస్తుంది. బాబా అంటున్నారు, జవాబు: సూక్ష్మంగా కూడా లోభమనే వికారం ఉన్నట్లయితే, లోభమున్న కారణంగా ఏదైనా వస్తువులను మీ వద్ద పోగు చేసుకునే సంస్కారం ఉన్నట్లయితే, అదే అంతిమంలో సమస్య రూపంగా గుర్తుకొస్తుంది. కావున పిల్లలు, మీ వద్ద ఏమీ ఉంచుకోకండి అని బాబా అంటారు. మీరు అన్ని సంకల్పాలను కూడా ఇముడ్చుకొని బాబా స్మృతిలో ఉండే అలవాటుని చేసుకోవాలి. అందుకని ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చెయ్యండి అని బాబా చెప్తున్నారు. సూక్ష్మ వికారం, కామం, క్రోధం, అహంకారం ఇవన్నింటికంటే కూడా సూక్ష్మమైనటువంటిది వికారం ఏమి అంటే, అనేకమైన వస్తువులను చూసినప్పుడు దానిపైన నాకు ఆశ, ఆకాంక్ష కలిగి వాటిని తీసుకొని ప్రోగు చేసుకునే సంస్కారం ఉంటుంది కదా, అది నాకు అంతిమంలో ఫెయిల్ చేస్తుంది అని బాబా చెప్తున్నారు. అందుకయ్యే లోభం యొక్క సంస్కారం ఉండనియద్దండి. అప్పుడు ఏమైతుంది? లోభం యొక్క సంస్కారం ఉంటే అంతిమ సమయంలో వస్తువులు గుర్తొస్తాయి కానీ బాబా గుర్తుకు రారు. చెప్తారు కదా, మామూలుగా కూడా బాంబేలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని. తినే సంస్కారం, లోభం యొక్క సంస్కారం ఉండే అక్కయ్యకు లాస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు పానీపూరి తినాలనిపించి, పాపం జీవితం అంతా బాబా నియమ మర్యాదల్లో ఉన్నా కూడా లాస్ట్ సమయంలో బజార్లో తయారు చేసిందన్న తెచ్చియండి నాకు అని చెప్పి నోటి వరకు తీసుకొని వచ్చి మళ్ళా బాబా యొక్క స్మృతి అనేది కలిగింది, ఆమె శరీరం వదిలింది అని చెప్పడం జరుగుతుంది. అంటే తినే సంస్కారం లాస్ట్లో మనల్ని ఫెయిల్ చేసేస్తుంది. ఏ సంస్కారం ఉన్నా దైహిక సంస్కారాలు, కామక్రోధ లోభ మోహ అహంకారాలకు కూడిన అనేక సూక్ష్మ వంశాలు ఏ ఉన్నా అంతిమ సమయంలో ఫెయిల్ అయిపోతామని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. పిల్లలను ప్రతిరోజు ఆత్మాభిమానులుగా కాండి అని బాబా గుర్తు చేపిస్తూనే ఉంటారు పిల్లలకు. ఎందుకంటే బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మాభిమాని స్థితినే సర్వోన్నత స్థితి. అందుకే గాయనం ఉంది కదా, ఆత్మాభిమానియే సర్వోన్నత జ్ఞాని. బాబా గుర్తుకు రావాలన్నా ఆత్మస్మృతి ఉండాలి. అన్ని వికారాల నుంచి దూరం కావాలన్నా ఆత్మిక స్మృతి ఉండాలి. అంతర్ముఖిగా కావాలన్నా ఆత్మిక స్మృతి ఉండాలి. ఏకాగ్రత, ఏకాంతవాసిగా కావాలన్నా ఆత్మిక స్మృతి ఉండాలి. వికారాల నుంచి దూరం కావాలన్నా ఆత్మిక స్మృతి ఉండాలి. అందుకే ఆత్మను నేను అనే మొదటి పాఠాన్ని పక్కా చేసుకోండి పిల్లలారా అని బాబా చెప్తారు. అందుకే బాబా అన్నారు, ఎందుకంటే బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంది. అజ్ఞాన కాలంలో కూడా కథలను విన్నప్పుడు బుద్ధి బయటికి భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా భ్రమిస్తుంది. అనేకమైన ఆలోచనలు వస్తాయి కదా, సేవ ఆలోచనలు కూడా రాకూడదంటారు కదా బాబా. కావుననే ప్రతిరోజు ఆత్మాభిమానులుగా కాండి అని బాబా చెప్తారు. కానీ వారైతే మేము ఏదైతే వినిపిస్తున్నామో దానిపైన ధ్యాస పెట్టండి అని ప్రపంచంలో అంటారు. ధారణ చెయ్యండి అంటారు. శాస్త్రాలు ఏవైతే వినిపిస్తున్నామో ఆ వచనాలను ధ్యాసలో ఉంచుకోండి అంటారు. ఇక్కడైతే బాబా విద్యార్థులైన మీరందరూ ఆత్మాభిమానులుగా కూర్చోండి
అని బాబా అర్థం చేస్తున్నారు. శివబాబా చదివించేందుకు వచ్చారు టీచర్ రూపంలో. ఈ విధంగా శివబాబా చదివించేందుకు వస్తున్నారు అని భావించే కాలేజ్ ఇంకెక్కడా లేదు. టీచర్ రూపంలో బాబా వచ్చి చదివిస్తున్నారు భగవంతుడు అనేటువంటి కాలేజ్ ఎక్కడా లేదు. పురుషోత్తమ సంగమ యుగంలోనే ఇటువంటి స్కూల్ ఉంది. విద్యార్థులు కూర్చున్నారు మరియు పరంపిత పరమాత్మ మమ్మల్ని చదివించేందుకు వచ్చారని కూడా అర్థం చేసుకున్నారు. మనల్ని చదివించేందుకు శివబాబా వస్తారు. మీరు పావనంగా కావాలనుకుంటే నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా మొట్టమొదటి విషయాన్ని అర్థం చేస్తున్నారు. కానీ మాయ గడియ గడియ మరిపిస్తుంది. కావుననే బాబా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు కూడా మొట్టమొదట భగవంతుడు ఎవరు అనేది అర్థం చేయించండి. పతిత పావనుడు దుఃఖహర్త సుఖకర్త అయిన భగవంతుడు ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలియదు కదా. ఈ ప్రపంచంలో అడ్రస్సే తెలియదు. వారినైతే అందరూ స్మృతి చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఆపదలు వస్తే ఓ భగవంతుడా దయ చూపించు అంటారు. ఎవరైనా రక్షించాల్సి ఉన్నప్పుడు కూడా ఓ భగవంతుడా రక్షించప్ప దయ చూపించప్ప అని పిలుస్తారు. దుఃఖాల నుండి విముక్తులను చెయ్యి అంటారు. దుఃఖాలైతే అందరికీ ఉన్నాయి. ఈ ప్రపంచంలో లెక్కలేనన్ని దుఃఖాలు ఉన్నాయి. సుఖ సాగరుడు ఒక్క బాబాని, దుఃఖాలను దూరం చేసేవాళ్ళు ఒక్క పరమాత్మని. దుఃఖాలైతే అందరికీ ఉన్నాయి. సత్యుగంను సుఖధామం అని అంటారు, కలియుగాన్ని దుఃఖధామం అని అంటారు. మీకు పక్కాగా తెలిసింది. పక్కాగా ఎంత తెలుసు? ఇది పిల్లలకు తెలుసు. అయినా కానీ మళ్ళీ మాయ మరిపించేస్తుంది. ఇలా స్మృతిలో కూర్చోబెట్టే విధానం కూడా డ్రామాలో ఉంది. ఎందుకంటే రోజంతటిలో స్మృతిలో లేని వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ఒక్క నిమిషం కూడా స్మృతి చేసేందుకు చెయ్యరు. ఒక్క నిమిషం కూడా స్మృతి చెయ్యరు. ఇంకా ఎందుకు లైఫ్? మళ్ళీ స్మృతిని కలిగించేందుకు ఇక్కడ కూర్చోబెడతారు. స్మృతి చేసే ఉపాయాన్ని తెలియచేస్తారు. తద్వారా పక్కా అవుతారు. బాబాకి మన పైన ఎంత నమ్మకం విశ్వాసం ఉంది చూడండి. ఒకవేళ అట్లున్నా కూడా ఒక నిమిషం కూడా గుర్తు చేసుకోలేదంటే కూడా ఇక్కడికి వస్తే కనీసము చెప్పి చెప్పి బాబా పక్కా చేపిస్తారు. అది అలవాటు అయిపోతుంది అంటున్నారు చూడండి బాబా. బాబాకి ఎంత మన పైన హోప్. ఇక్కడ ఉన్నా కానీ ఎందుకు మీరు గుర్తు చేసుకోరు అన్నారు బాబా. ఒకవేళ అట్లుంటే కూడా బాబా గుర్తు చేపించి అలవాటు చేపించేస్తారు. బాబా ఎంత బాగా చెప్తారు. ఇక్కడ కూర్చోబెడతారు. స్మృతి చేసే ఉపాయాన్ని తెలియచేస్తారు. తద్వారా పక్కా అవుతారు. బాబా స్మృతి ద్వారానే మనం సతోప్రధానులుగా కావాలి. సతోప్రధానులుగా అయ్యే ఫస్ట్ క్లాస్ అయిన రాయల్ ఉపాయాన్ని బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. రాయల్ ఉపాయాన్ని నన్ను గుర్తు చేసుకోండినే రాయల్ ఉపాయాన్ని. పతిత పావనుడు ఒకే ఒక బాబా. వారు వచ్చి ఉపాయాన్ని చెప్తున్నారు. ఇక్కడ పిల్లలైన మీరు ఎప్పుడైతే తండ్రితో యోగం జోడింపబడి ఉంటుందో అప్పుడు శాంతిగా కూర్చుంటారు. బాబా జ్ఞాపకంలో ఉన్నామంటే శాంతిగా ఉంటాం. బుద్ధి యోగం అటు ఇటు భ్రమిస్తూ ఉన్నట్లయితే శాంతిలో కాక అశాంతిగా ఉన్నట్లే. ఎంతసేపు అయితే బుద్ధి అటు ఇటు వెళ్తుందో అంత సమయము అది నిష్ఫలమైనట్లే కదా, వేస్ట్ అయినట్లే కదా. ఎందుకంటే అందులో పాపాలైతే సమాప్తం కావు. పాపాలు ఎలా సమాప్తమవుతాయో ప్రపంచానికి తెలీదు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మీరు నా స్మృతిలో కూర్చోండి అని బాబా అన్నారు. కావున ఎప్పటి వరకైతే స్మృతి రూపీ తాడు జోడించబడి ఉండదో అంత సమయము సఫలత ఎప్పటి వరకైతే జోడించబడి ఉంటుందో అంత సమయము సఫలత ఉంటుంది. బుద్ధియోగం కొద్దిగా అటు ఇటు వెళ్ళినా ఆ సమయం నిష్ఫలమైనట్లే కదా, వేస్ట్ అయినట్లే కదా. బాబా స్మృతి లేదంటే వేస్ట్ అయిపోయినట్లే కదా. పిల్లలు వ్యర్థమవుతుంది అంటున్నారు బాబా. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా డైరెక్షన్ ఉంది.
కానీ స్మృతి చెయ్యకపోతే అది నిష్ఫలమైనట్లే కదా. దాంతో ఏమవుతుంది, మీరు త్వరగా సత్వప్రధానంగా కాదు, అది అలవాటైపోతుంది. ఇంపార్టెంట్, మనం సత్వప్రధానంగా కాము, ఓకే, కాకపోతే మనకు నష్టమే. కానీ ఆ విధంగా ఉంటా ఏమైపోతుంది, అదే అలవాటుగా అయిపోతుంది. అదే అలవాటు అయిపోతే ఏమవుతుంది, సంస్కారం ఇంకా మారదు. అందుకోసమే బాబా అంటున్నారు, ఎప్పుడు కూర్చున్నా ఏదో ఒక సంకల్పంలో ఏదో ఒక స్వరూపంలో కూర్చునే అభ్యాసం చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉంటే అప్పుడు పక్కా అయిపోతుంది. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలారా మీకు అదే అలవాటు అయిపోతుంది. అట్లా పరిభ్రమిస్తూ ఉంటే అది తిరుగుతూనే ఉంటుంది బుద్ధి. ఆత్మకు ఈ జన్మల పాపాల గురించి తెలుసు, మాకు గుర్తు లేదని ఎవరైనా అంటే కూడా 3-4 సంవత్సరాల ఆయుష్ నుండి అన్ని విషయాలు గుర్తుంటాయని బాబా అంటున్నారు. తర్వాత బాబా చెప్తున్నారు, చిన్నపిల్లల కంటే పెద్ద అయిన తర్వాత పాపాలు మొదట్లో అన్ని పాపాలు జరగవు, తర్వాత ఎక్కువ జరుగుతాయి. ఎందుకు, దినప్రతిదినము దృష్టి అపవిత్రంగా అశుద్ధంగా అవుతుంది, దాంతోనే పాపాలు జరుగుతాయి కోరికలతో. త్రేతాయుగంలో 2 కళలు తగ్గుతూ పోతాయి. చంద్రుని 2 కళలు ఎంత సమయంలో తగ్గుతాయి, మెల్లమెల్లగా తగ్గుతూ పోతాయి. 16 కళ సంపూర్ణులని కూడా చంద్రుణ్ణి అంటారే కానీ సూర్యుడిని అన్నారు. సూర్యుడికి కళలు ఉండవు, సూర్యుడికి ఎప్పుడూ ఒకే ప్రకాశమే, ఆయన తగ్గేది ఎక్కేది ఉండదు. సూర్యుడిని అన్నారు. చంద్రుడిది 1 నెలకు మాత్రమే చెప్తారు, శుక్లపక్షము లేదా 15 దినాల అమావాస్య, 15 దినాలు పౌర్ణిమ జరుగుతుంది కదా, నెలకొకసారి అమావాస్య, నెలకొకసారి పౌర్ణిమ వస్తుందని చెప్తారు కదా, పక్షం అంటారు. సో అందుకే బాబా అన్నారు, అది నెలకు జరిగే విషయం చంద్రునిది, మరియు ఇది కల్పం యొక్క విషయం. దినప్రతిదినము కిందికి దిగుతూ వచ్చారు. మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా మీరు పైకి ఎక్కుతారు. ఎక్కేశాక మళ్ళీ స్మృతి చేస్తూ ఎక్కాల్సిన అవసరం లేదు. సత్యుగం తర్వాత మళ్ళీ కిందికి దిగడమే. సత్యుగంలో కూడా స్మృతి చేసినట్లయితే మరి కిందికి దిగాల్సిన అవసరమే ఉండదు. కిందికి దిగకపోతే ఎట్లా, స్మృతి చేసే మళ్ళీ స్మృతి చేసే ఉపాయమును తండ్రినే తెలియచేస్తారు. ఎందుకంటే పైకి ఎక్కాలి. సంగమ యుగంలోనే బాబా వచ్చి ఇప్పుడు పైకెక్కే కళలు ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం దుఃఖధామంలో ఉన్నాం, సుఖధామంలోకి వెళ్ళాలి. ఇప్పుడు సుఖధామంలోకి వెళ్ళాలంటే బాబా అంటున్నారు, నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. స్మృతి ద్వారానే ఆత్మ సత్వప్రధానంగా అవుతుంది, ఇంకా వేరే ఉపాయమే లేదు. మీరు ప్రపంచానికి భిన్నమైన వారు. బాబా బిడ్డ కాగానే మన దృష్టి, వృత్తి, కృతి, ఆచార వ్యవహారాలు, ఆహార పానీయాలు, వేషభూషణాలు అన్నీ భిన్నమైనవి. వైకుంఠం ఈ ప్రపంచానికి పూర్తిగా అతీతమైనది. ఒకప్పుడు వైకుంఠం ఉండేది, ఇప్పుడు లేదు. చెప్తారు కదా, ఒకప్పుడు రామరాజ్యం ఉండేది, ఇప్పుడు లేదని. రామరాజ్యమే వైకుంఠం కదా, లక్ష్మీనారాయణల రాజ్యం. ఇప్పుడు లేదు. కల్పం ఆయుష్ని పెద్దదిగా చేసేసిన కారణంగా మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీకు వైకుంఠం ఎంత సమీపంగా కనిపిస్తోంది. ఏమంటున్నారు బాబా, సమీపంగా కనిపిస్తోందా? ఇంకా కొద్ది సమయమే ఉంది. స్మృతి యాత్రలోనే లోపం ఉంది, కావుననే ఇప్పుడు ఇంకా సమయం ఉంది అని భావిస్తారు. స్మృతి యాత్ర ఎంతగా ఉండాలనో అంతగా లేదు. మీరు డ్రామా ప్లాన్ అనుసారంగా సందేశాన్ని చేరుస్తారు. ఎవరికైనా సందేశం ఇవ్వడం లేదంటే సేవ చేయడం లేదనే. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఈ సందేశాన్ని మొత్తం ప్రపంచానికి చెప్పండి. గీతను చదివే వారికి కూడా ఈ మహత్వం తెలుసు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమా నమస్కురు అంటారు కదా. యథార్థమైన జ్ఞానం లేదు. ఈ సమయంలో మీకు ఈశ్వరీయ మతం లభిస్తోంది. శివుని భక్తి చేస్తారు. కృష్ణ భగవాన్ వాచ అని రాసేయడంతో
మరి ఎవరిని స్మృతి చేయాలి? శివుణ్ణి భక్తి చేస్తారు, కానీ శ్రీమతం పైన నడిచేందుకు యథార్థమైన జ్ఞానం లేదు. ఈ సమయంలో మీకు ఈశ్వరీయ మతము లభిస్తోంది. అంతకుముందు మానవ మతం ఉండేది. రెండింటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మనుషుల సలహాకు, భగవంతుని సలహాకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అని మనుషుల మతం చెప్తుంది. మరి సర్వవ్యాపి అయితే మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు? నీలోను నాలోను ఉంటే. కానీ అలా కాదు అని ఈశ్వరీయ మతం చెప్తుంది. నేను స్వర్గ స్థాపనం చేసేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు. మరి తప్పకుండా ఇది నరకమే. ఇక్కడ పంచవికారాలు అందరిలోనూ ప్రవేశించాయి. ఇది వికారీ ప్రపంచం. కావుననే నిర్వికారంగా తయారు చేసేందుకు నేను వచ్చాను. ఎవరైతే ఈశ్వరునికి పిల్లలుగా తయారయ్యారో వారిలో వికారాలు ఉండజాలవు. ఏమంటున్నారు బాబా? నా పిల్లలుగా అయిన వారిలో వికారాలు ఉండవు అంటున్నారు. ఉన్నాయి కదా మనలో, అంటే ఇంకా పూర్తిగా కాలేదనే కదా. రావణాసురుని చిత్రాన్ని 10 తలలతో చూపిస్తారు. రావణుని యొక్క సృష్టి, బాబా అంటారు, రావణుని యొక్క సృష్టి నిర్వికారమైనది కాదు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. అందరిలో పంచభూతాలు, పంచవికారాలు ఉన్నాయి. సత్యుగంలో రామరాజ్యం ఉంది. అందులో ఏ వికారాలు ఉండవు. ఈ సమయంలో మనుషులు ఎంత దుఃఖిగా ఉన్నారు. శరీరానికి ఎన్ని దుఃఖాలు కలుగుతాయి. ఇది దుఃఖధామం. సుఖధామంలో శారీరక దుఃఖాలు కూడా ఉండవు. సత్యుగంలో శరీరానికి అనారోగ్యం కూడా ఉండదు. ఇక్కడ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత నిండి ఉన్నాయి. దీన్ని స్వర్గమని అనడం కూడా పెద్ద పొరపాటే. గాజా దేశంలో చూసిరండి. బాబా అంటారు హాస్పిటల్స్ నిండిపోయినాయి. కరోనా సమయంలో చూడండి, బెడ్లే లేవు. ఎక్కడ చూసినా ఫుల్ క్వారంటైన్లో ఉండరు కదా అందరూ. బాబా అంటున్నారు ఎంత హాస్పిటల్స్ అన్నీ ఎంత నిండుగా ఉన్నాయి అంటున్నారు ప్రపంచంలో. మరి ఇది ఎట్లా స్వర్గం అవుతుంది? దీన్ని స్వర్గం అనడం కూడా పెద్ద పొరపాటే. కావున దీన్ని అర్థం చేసుకోవాలి మరియు ఇతరులకు అర్థం చేయించాలి. ఆ చదువునైతే ఎవరికి అర్థం చేయించాల్సిన అవసరం లేదు. వాళ్ళే చదువుకుంటారు, పరీక్షల్లో పాస్ అయి ఉద్యోగాలు పొందుతారు. ఇక్కడైతే మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. కేవలం ఒక్క తండ్రినే ఇవ్వరు కదా. ఎవరైతే చాలా చురుకుగా ఉంటారో వారిని టీచర్ అని అంటారు. తక్కువ చురుకుగా ఉంటే వారిని విద్యార్థులని అంటారు. మీరందరికీ సందేశాన్ని ఇవ్వాలి. భగవంతుని గురించి మీకు తెలుసా అని అడగండి. వారందరికీ తండ్రి. కావున బాబా పరిచయం ఇవ్వడమే ముఖ్యమైన విషయం. ఎందుకంటే బాబా గురించి ఎవ్వరికీ తెలియదు. ఉన్నతోన్నతుడు పరమాత్ముడు. మొత్తం విశ్వాన్ని పావనంగా తయారు చేసేవారు ఒక్క బాబానే. మొత్తం విశ్వమంతా పావనంగా ఉండేది. అందులో కేవలం భారతదేశమే ఉండేది పావనంగా. ఆ టైంలో ఎప్పుడు స్వర్గంగా ఉన్నప్పుడు, బాబా తయారు చేసినప్పుడు పావనంగా ఉండేది. మళ్ళీ పతితమైపోయింది. ఇంకే ధర్మము లేదు. కొత్త ప్రపంచంలోకి ఇంకే ధర్మం వాళ్ళు రారు. మా ముందు ఎవరో ఉండి వెళ్ళారు అని కూడా భావిస్తారు. యేసుక్రీస్తు కూడా తప్పకుండా ఎవరిలో అయినా వస్తారు. పరంధామం నుంచి ఆత్మ ప్రవేశం చేస్తున్న సత్వప్రధానమైన ఆత్మ జీసస్ క్రైస్ట్లో వచ్చినారు కదా. అరే బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి. బాబా అంటున్నారు బ్రహ్మతనువులేకే వస్తాను నేను ఈ బ్రహ్మతనువులేకి ప్రవేశిస్తాను అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మతనువులేకి వస్తారన్నది కూడా ఎవరు అర్థం చేసుకోరు. అరే బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి కదా. బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? తప్పకుండా బ్రహ్మ నుండే వస్తారు. అచ్చా, బ్రహ్మ తండ్రి ఎవరు? ఎప్పుడైనా విన్నారా? చెప్తారు కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర చెప్తారు. బ్రహ్మ ఎవరు? బ్రహ్మకి తండ్రి ఎవరు తెలియదు. మహేశ్వరుడు అనేది తెలుసు.
ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ ప్రసిద్ధమైన వారు కదా, వారు ప్రజాపిత కూడా. నిరాకారుడైన బాబా తన తండ్రి ఎవరో చెప్పమంటున్నారు. అలాగే సాకార ప్రజాపిత బ్రహ్మకు తండ్రి ఎవరో చెప్పండి. శివబాబా ఎవరి చేత దత్తు తీసుకోబడేవాళ్ళు కాదు. ఇతడు దత్తు తీసుకోబడ్డాడు బ్రహ్మ. ఇతడిని శివబాబా దత్తు తీసుకున్నారు. శివబాబా విష్ణువుని దత్తు తీసుకున్నారు అని ఎప్పుడు అనరు. బ్రహ్మని తీసుకుంటారు కానీ విష్ణువుని అనరు. బ్రహ్మనే విష్ణువుగా అవుతారని మీకు తెలుసు. అతడు దత్తత తీసుకోబడ్డారు. బాబా అంటారు శంకరుని పాత్ర ఏమీ లేదు. అది కూడా తెలియదు ప్రపంచంలో వాళ్ళకి. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుంచి బ్రహ్మగా అవుతారు. ఇది 84 జన్మల చక్రం. మరి శంకరుడు ఎక్కడి నుండి వచ్చారు? అతడి రచన ఎక్కడుంది? తండ్రికైతే రచన ఉంది. వారు సర్వాత్మలకి తండ్రి. మరియు మనుష్యులందరూ బ్రహ్మ రచన. కానీ శంకరుని రచన ఏమి? శంకరుని ద్వారా మనుష్య సృష్టిని ఎలా రచిస్తారు? బాబా వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేస్తారు. అయినా కానీ పిల్లలు గడియ గడియ మర్చిపోతారు. ప్రతి ఒక్కరి బుద్ధి నంబర్ వారుగా ఉంది. బుద్ధి కర్మానుసారేణ, మనం చేసిన కర్మలను బట్టి మన బుద్ధి ఉంది. అందుకే తమో ప్రధానము, తమో సత్తో ప్రధానము, రజో ప్రధానము, సతో రజో, ఈ విధంగా బుద్ధిలో తేడా ఉండేదాని కారణంగానే బాబా చెప్పే విషయాలను కూడా ధారణ చేసే దాంట్లో నంబర్ వారు, పదవిలో కూడా నంబర్ వారు. అందుకే బాబా అంటున్నారు బుద్ధి నంబర్ వారుగా ఉంది. బాబా అంటున్నారు బుద్ధి ఎంత సత్వప్రధానంగా ఉంటుందో అంతగా టీచర్ చదువుని ధారణ చేయగలుగుతారు. ఇది బేహద్దు చదువు. చదువు అనుసారంగానే నంబర్ వారుగా పదవిని పొందుతారు. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు ఒక్కటే. కానీ వంశం తయారవుతుంది కదా. తాము ఏ పదవిని పొందుతామో కూడా బుద్ధిలోకి రావాలి. రాజుగా అవ్వడమైతే కష్టమైన విషయం. రాజుల వద్ద దాసదాసీలు కూడా కావాలి. దాసదాసీలుగా ఎవరవుతారు అన్నది కూడా మీరు అర్థం చేసుకోగలరు. నంబర్ వారుగా పురుషార్థానుసారంగా అందరికీ దాసీలు లభిస్తారు. నంబర్ వార్ పురుషార్థానుసారంగా దాసీలు లభిస్తారు. జన్మ జన్మాంతరాలు దాసదాసీలుగా అయ్యే విధంగా చదువుకూడదు కదా. ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. కావున సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. శాంతి, సత్యమైన శాంతి తండ్రి స్మృతిలోనే ఉంది. బుద్ధి కొద్దిగా అటు ఇటు వెళ్ళినట్లయితే సమయం వ్యర్థం అయిపోతుంది. సంపాదన తక్కువ అవుతుంది. సత్వప్రధానంగా కాలేరు. చేతులతో పనిచేస్తూ ఉండండి, హృదయంతో బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అర్థం చేయిస్తారు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు అటు ఇటు తిరగండి, పర్వాలేదు, వాకింగ్ చేయండి. కానీ బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. ఎవరైనా పక్కన ఉంటే వ్యర్థపు విషయాలను మాట్లాడకూడదు. ఇదైతే ప్రతి ఒక్కరి హృదయము సాక్ష్యం చెప్తుంది. ఇటువంటి స్థితిలో తిరగండి, పర్వాలేదు. వారి బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. కానీ బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. ఎవరైనా పక్కన ఉంటే వ్యర్థమైన విషయాలను మాట్లాడకూడదు. ఇదైతే ప్రతి ఒక్కరి హృదయము సాక్ష్యం చెప్తుంది. ఇటువంటి స్థితిలో తిరగండి. క్రైస్తవ ఫాదర్లు పూర్తి శాంతిలో నడుస్తారు కదా. పిల్లలైన మీరైతే జ్ఞానపు విషయాలను రోజంతా చింతించారు కదా. మళ్ళీ మీ నోటిని శాంతపరుచుకొని శివబాబా స్మృతిలో రేస్ చేయాలి. భోజనం చేసే సమయంలో స్మృతిలో ఉంటూ భోంచేయాలి. మీ చార్టుని చూసుకోండి అని బాబా చెప్తున్నారు. నేనైతే మర్చిపోతూ ఉంటానని బాబా తమను గురించి కూడా చెప్తున్నారు. బ్రహ్మ బాబా, నేను ప్రయత్నిస్తాను బాబా, నేను పూర్తి సమయం స్మృతిలో ఉంటాను. మీరు నా దగ్గును ఆప్ చేయండి, షుగర్ను తగ్గించండి అని నేను చేసే పురుషార్థం గురించి బాబాకు తెలియచేస్తాను. అయినా కానీ నేను స్వయమే మర్చిపోతాను. మరి దగ్గు ఎలా తగ్గుతుంది?
బాబాతో నేను ఏదైతే మాట్లాడతానో వాటిని యథార్థంగా వినిపిస్తాను. పిల్లలకే వినిపించాలి కదా, బాబా ఎట్లా మాట్లాడుతున్నారు అనేది మనం నేర్చుకోవాలి కదా. అందుకోసమే బాబా మనకు వినిపిస్తారు. బాబా పిల్లలకు చెప్తున్నారు, కానీ పిల్లలు బాబాకు చెప్పరు, సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడాలి? డాక్టర్ దగ్గర రోగం చెప్పుకోకపోతే ఇంకెట్లా దూరం అవుతుంది? అసంభవం. ఊడ్చేటప్పుడు, వంట చేసేటప్పుడు కూడా శివబాబా స్మృతిలోనే చెయ్యండి, అప్పుడు అందులో శక్తి వస్తుంది. ఈ యుక్తి కూడా కావాలి. ఇందులో మీ కళ్యాణమే ఉంది. మళ్ళీ మీరు స్మృతిలో కూర్చుంటే ఇతరులకి కూడా ఆకర్షణ కలుగుతుంది. పరస్పర ఆకర్షణ అయితే కలుగుతుంది కదా. ఎంత ఎక్కువగా మీరు స్మృతిలో ఉంటారో అంత ఎక్కువగా నిశ్శబ్దం ఏర్పడుతుంది. డ్రామానుసారంగా పరస్పరం ఒకరి ప్రభావం ఒకరిపైన పడుతుంది. స్మృతి యాత్ర చాలా కళ్యాణకారి అయింది. ఇందులో అబద్ధం చెప్పే అవసరం లేదు. సత్యమైన తండ్రి పిల్లలు కాబట్టి సత్యంగా నడుచుకోవాలి. పిల్లలకైతే అంతా లభిస్తుంది, విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. మరి లోభంతో 10-20 చీరలు మొదలైనవి ఎందుకు పోగు చేసుకుంటారు? చాలా వస్తువులను పోగు చేసుకుంటూ ఉన్నట్లయితే చనిపోయే సమయంలో కూడా అవి గుర్తుకొస్తాయి. అందుకే దాది జానకీజీ దగ్గర 6 చీరలు ఉండేవంట. కావుననే లాఠీని కూడా వదిలేయమని కట్టెను కూడా నడచడానికి ఊతకర్రగా ఉంటుంది కదా, దాన్ని కూడా మర్చిపోవాలని, లేకపోతే అది కూడా గుర్తుకొస్తుందని భార్య చెప్పినట్లుగా ఒక ఉదాహరణ ఉంది. ఏది గుర్తుకు రాకూడదు, లేకపోతే తమకు తామే నష్టం చేసుకుంటారు. అబద్ధం చెప్పినట్లయితే పాపం 100 రెట్లుగా పెరిగిపోతుంది. శివబాబా బండారం సదా నిండి ఉంటుంది. ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరమేముంది? ఎవరి వస్తువులైనా పోతే అన్నీ బాబా అంటారు, పోతే అన్నీ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలైన మీకైతే బాబా నుండి రాజ్యమే లభిస్తుంది. మరి బట్టలు మొదలైనవి లభించవా? కేవలం వ్యర్థంగా ఖర్చు చేయకూడదు, అవసరమైతేనే ఖర్చు చేయాలి. ఎందుకంటే స్వర్గస్థాపనలో అబలలే సహాయం చేస్తూ ఉంటారు. వారి ధనమును అలా వ్యర్థం చేయకూడదు. చూడండి, స్వర్గస్థాపనలో అబలలు, అక్కయ్యలు సహాయం చేస్తూ ఉంటారు. వారి ధనాన్ని వేస్ట్ చేయకూడదు. బాబా పిల్లలు యజ్ఞంలో ఉండే అక్కయ్యలకి చాలా బరువు, వేస్ట్ చేసినామంటే చాలా పాపం వస్తుంది. వారు మీ పాలన చేస్తారు, కావున వారి పాలన చేయడం మీ బాధ్యత. లేకపోతే 100 రెట్లు పాపం తలకెక్కుతుంది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। సారాంశం, బాబా స్మృతిలో కూర్చునే సమయంలో బుద్ధి కొద్దిగా కూడా అటు ఇటు భ్రమించకూడదు. సదా సంపాదన జమ అవుతూ ఉండాలి. వాయుమండలం నిశ్శబ్దంగా అయిపోయే విధంగా స్మృతిలో ఉండాలి. 2వ పాయింట్, శరీరంను ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు అటు ఇటు తిరగడానికి వెళ్ళినప్పుడు పరస్పరం పరచింతన చెయ్యకూడదు. నోటిని శాంతిగా ఉంచుకుంటూ బాబా స్మృతి చేసే రేస్ చేయాలి. బాబా స్మృతిలోనే భోజనాన్ని కూడా తయారు చేయాలి. వరదానం, నిశ్చయ బుద్ధి కలవారిగా అయి బలహీన సంకల్పాలనే వలను సమాప్తం చేసుకునే సఫలతా సంపన్నులుగా కండి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయి బలహీన సంకల్పాలనే వలను సమాప్తం చేసుకునే సఫలతా సంపన్నులుగా కండి. వివరణ, ఇప్పటి వరకు మెజారిటీ పిల్లలలో బలహీన సంకల్పాలు స్వయంలో ఇమర్జ్ అవుతూనే ఉంటాయి. అవుతుందో అవ్వదో, ఏమవుతుందో తెలీదు. ఈ బలహీన సంకల్పాలే
అడ్డగోడగా అయిపోతాయి. మరియు సఫలత ఈ గోడలో దాగిపోతుంది. మాయ బలహీన సంకల్పాలనే వలను వ్యాపింపచేస్తుంది. ఆ వలలో ఇరుక్కపోతారు. కనుక నేను నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను. సఫలత నా జన్మసిద్ధ అధికారమైంది. ఈ స్మృతి ద్వారా బలహీన సంకల్పాలను సమాప్తం చేయండి. నేను నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను. సఫలత నా జన్మసిద్ధ అధికారమైంది. స్లోగన్: మూడవ నేత్రమైన జ్వాలాముఖి నేత్రాన్ని తెరుచుకున్నట్లయితే మాయ శక్తిహీనమైపోతుంది. ఆత్మ మూడవ నేత్రాన్ని జ్వాలాస్వరూపంలో తెరుచుకుంటే ఆత్మ తెరుచుకున్నప్పుడు మాయ శక్తిహీనంగా అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.